వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చెన్నా రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీసేందుకే సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. వార్తలోని వివరాలు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లైమ్ల పరిష్కారం వేగవంతంగా చేయడం జరుగుతూ ఉన్నదని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశపు మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్పెషల్ సమరీ రివిజన్ 2026లో భాగంగా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1776 పోలింగ్ స్టేషన్లు ఉండగా వీటిలో 8 పోలింగ్ స్టేషన్లను పాత భవనాలు కూలిపోయిన భవనాల నుంచి కొత్త భవనాలకు మార్పు చేయగా మరో 68 పోలింగ్ స్టేషన్ల పేర్లు మార్పు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1500 మందికి మించి ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో అదనంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు. వీటికి సంబంధించి 203 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో మొత్తం 1979 పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,277 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,74,244 మంది పురుషులు, 7,99,961 మంది మహిళలు, 72 మంది హిజ్రాలు ఉన్నారని తెలిపారు. క్లైమ్ల పరిష్కారానికి సంబంధించి ఈసీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నేపథ్యంలో జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు 28,364 క్లైమ్లు అందగా ఈఆర్ఓ బిఎల్ఓల సమన్వయంతో 22,127 క్లైమ్లు పరిష్కరించగా 5,694 క్లైమ్లను తిరస్కరించామన్నారు. 2025 మూడవ త్రైమాసికం జూలై నుంచి సెప్టెంబర్ 3,545 మందిని కొత్తగా చేర్చడం జరిగిందని, మరణించిన, రెండవసారి నమోదైన, శాశ్వతంగా వలస వెళ్లిన 1,051 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం ఆర్డీఓలు శ్రీనివాసులు, అనుపమ, భవానీ, శ్రీనివాస్, రాజు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, టీడీపీ పార్టీ ప్రతినిధి సురేంద్ర కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పరదేశి, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం, బీఎస్పీ ప్రతినిధి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓస్ అందరికీ వాళ్ళకు కూడా వేరే బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అందువల్ల మన స్టాట్యుటరీ టైం ప్రకారం 10 గంటల కొంచెం పావు గంట అయినా సరే మనం స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాము. సో దీంట్లో ఒక 7 అంశాలు తీసుకొని ఎజెండాలో పెట్టడం జరిగింది. దయచేసి అందరూ పొలిటికల్ పార్టీస్ అందరికీ దీంట్లో ఉండే ప్రధానమైనదంటే జనరల్గా ఎప్పుడు మనం క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ సంబంధించిన అంశం మనం బేసిక్గా చూస్తాం కాబట్టి దాని ప్రకారం చూస్తే జనవరి దగ్గర నుంచి 24వ తారీఖు వరకు నిన్నటి వరకు ఉన్నటువంటి క్లైమ్స్ అనేది తీసుకున్నాను. సో కాన్స్టిట్యున్సీ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో కాన్స్టిట్యున్సీ వైజ్ 543 పెండింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఆ జనవరి దగ్గర నుంచి ఇప్పటి వరకు 28,000 క్లైమ్స్ వచ్చినాయి. 28,000 క్లైమ్స్లో 22,000 క్లైమ్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయినాయి. ఒక 5,694 రిజెక్ట్ చేయబడ్డాయి. వచ్చిన క్లైమ్స్లో రిజెక్ట్ చేయడం ఆ ఫిగర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సిఇఓ గారికి మాకు రివ్యూ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఏ జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ వాడు కూడా 20-35 కంటే పెండింగ్ పెట్టుకోవట్లేదు. ప్రతి వారం కూడా దాని మీద డ్రైవ్ రోజుకు ఒకసారి చూస్తున్నాము. ప్రోగ్రెస్ కూడా ఇంతకు ముందులాగా వేలకు వేలు పెండింగ్ ఉండే పరిస్థితి లేకుండా చాలా అప్డేట్గా జరుగుతుంది. అందువల్ల అది కూడా మీకు తీసుకుంటాం. తర్వాత జూలై 3rd క్వార్టర్లో జూలై దగ్గర నుంచి సెప్టెంబర్ వరకు అంటే 36 అయిపోయిన తర్వాత 1-7 దగ్గర నుంచి 3rd క్వార్టర్ మొదలవుతుంది కాబట్టి 3rd క్వార్టర్ నుంచి
సెప్టెంబర్ వరకు కూడా మనకు వచ్చినటువంటి క్లైమ్స్లో ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయి, ఎన్ని డిలిషన్స్ ఉన్నాయని చెప్పి సెకండ్ ఎజెండాలో పెట్టాము, థర్డ్ ఎజెండాలో డిలిషన్స్ పెట్టాము. సో ఎడిషన్స్ మనకు వచ్చేసరికి ఓవరాల్గా ఫార్మ్ 6 ద్వారా ఎడిషన్స్ 2800 యాడ్ అయినాయి. అలాగే ట్రాన్స్పోజిషన్స్ కోసం షిఫ్టింగ్ కోసం పెట్టిన వాళ్ళకి కూడా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మరొక కాన్స్టిట్యున్సీ కానీ ఒక చోటు నుంచి మరో చోటు కానీ మార్చే దశలో కూడా ఒక 741 యాడ్ అయినాయి. సో రెండు కలిపి 6ల ద్వారా కానీ 8ల ద్వారా కానీ యాడ్ అయినవి 3545 7 కాన్స్టిట్యున్సీల్లో యాడ్ అయ్యాయి ఈ 3 నెలల క్వార్టర్లో. డిలిషన్స్ తీసుకుంటే 3వ దాంట్లో అలాగే తొలగింపులు కూడా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పైర్డ్ ఎన్ని ఉన్నాయి, పర్మనెంట్లీ షిఫ్టెడ్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, డబుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి అన్నది కేటగిరీ వైజ్ కూడా విడదీసి ఈ క్వార్టర్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా ఎక్స్పైర్డ్ కేసులు 293 తొలగింపులు చేశాము. అట్లాగే పర్మనెంట్లీ షిఫ్టెడ్ కింద 732 తొలగింపులు చేయడం జరిగింది. రిపీటెడ్ డబుల్ ఎంట్రీస్ కింద 26 డిలీట్ చేయడం జరిగింది. సో టోటల్గా 1050 డిలీట్ అయినాయి. సో ఈ క్వార్టర్లో 1050 డిలీట్ అయినాయి. యాడ్ అయిన వచ్చేసరికి తీసుకుంటే ముందున్న పేజీల ప్రకారం 3545. దీంట్లో 8 అంటే ఆల్రెడీ ఉన్నవే కాబట్టి అవి వదిలేసినా 2500 యాడ్ అయినట్లు. భక్తి శ్రద్ధలతో నాగుల చవితిని భక్తులు జరుపుకున్నారు. ఉదయం నుంచి నాగదేవతలకు పూజలు నిర్వహించేందుకు భక్తులు బారులు తీరారు. శనివారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలోని నాగదేవత విగ్రహాలకు మహిళలు పాలు పోసి తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. నాగుల చవితి రోజున నాగేంద్రుని శివభావంతో పూజిస్తే సంతానం కలుగుతుందని, సర్వ రోగాలు పోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పుట్టలో మరియు నాగదేవతలకు పాలు పోయడానికి ఉదయం నుంచి బారులు తీరారు. దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి, చలిమిడి నైవేద్యంతో చింతలు మాపేవి. పూజలందుకో శివ నాగమ్మ, ఎల్ల వేళలా తల్లి నాగమ్మ, దివినీయవే దేవ నాగమ్మ, దాని చూపవే శ్రీ నాగమ్మ. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. వక్ఫ్ బోర్డ్ భూముల పరిరక్షణకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఈసీ షేక్ మహమ్మద్ అలీ పేర్కొన్నారు. శనివారం చిత్తూరులో గల కలెక్టరేట్లోని వివేక్ భవన్లో వక్ఫ్ బోర్డ్ రికార్డుల
కంప్యూటరీకరణపై ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ముతవల్లిలో హాజరయ్యారు. పొంగనూరు రాతి మసీద్ ముతవల్లి బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ సదాం హుసేన్, క్యాషియర్ యూసుఫ్, హజీ మహమ్మద్ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు. बहुत सारे बड़े इंस्टीट्यूशन को जाके इंक्वायरी कर रहा हूँ और इस बार जो भी करते हैं तो एक मेथड होगा, एक एग्जैक्टली होगा। ऐसा होगा पहले मुतवल्ली साहब के दोस्त है या मुतवल्ली साहब को बताते हैं फिर वो थोड़ा कम रेट में दे देंगे। తిరుమల శ్రీవారిని శనివారం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సార్ స్లోగా సార్ జాగ్రత్త బాగున్నాను సార్ స్లోగా రండి సార్ ఇతరులకు ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. అన్నీ టీవీ కావాలి సార్, ఏం కాదమ్మా వదిలేండి ప్రశాంతంగా తెలుసుగా మీకు జాగ్రత్తమ్మా మీరు అందరూ సార్. అలవాటే సార్, అలవాటే కరెక్టే కానీ ఓకే వెనక రండి మీరు. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ హాయ్ అండి, నా పేరు మున్న. 30 రోజుల్లో ప్రేమించిన మహిళ సినిమా డైరెక్టర్ని. దానికన్నా నీలి నీలి ఆకాశం సినిమా డైరెక్టర్ని అంటే గుర్తుపడతారేమో. అది 400 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇప్పుడు బ్యాడ్ గర్ల్స్ అని ఒక సినిమా తీశాను. ఆ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా 4 అమ్మాయిలతో ఫుల్ కామెడీ సినిమా తీశానండి. జాతిరత్నాలు, మ్యాడ్ అందరూ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అలా ఈ బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్ళు. అమ్మాయిని అమ్మోరులో పెంచాలి, అమ్మాయిని ధైర్యంగా పెంచాలి. గవర్నమెంట్ స్కూల్లో అంటే ప్రతిదీ కామెడీ సినిమాల్లో ఒక చిన్న సందేశం చెప్తున్నాం మేము. ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ అన్నది మ్యాండేటరీ చేయాలి. అమ్మాయిని అమ్మోరులో పెంచాలంటే మనకు సైన్ టీటాలు, కాస్ట్ టీటాలతో పాటు లెక్కలు అన్నీ నేర్పిస్తున్నాం. కానీ అమ్మాయిని తను కాపాడుకోవాలి అంటే మనం ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ అన్నది మ్యాండేటరీ చేయాలి. మేము వీఆర్ అడాప్టింగ్ అ స్కూల్. ఒక అనాథాశ్రమం తీసుకుని అమ్మాయిలందరికీ కరాటే నేర్పిస్తున్నాము ఈ సినిమా మీద వచ్చిన కలెక్షన్స్తో. సో అలాగా ప్రతి తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అన్ని ఇండియాలో అన్ని గవర్నమెంట్ స్కూల్లో మనం కనుక కరాటే ఆడపిల్లలకి కరాటే నేర్పిస్తే రేప్ రేట్లు తగ్గుతాయండి. సో ఇది నేను కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వన్ డే ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా మా బ్యాడ్ గర్ల్స్ బృందం తరఫున మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలో గల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 80 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు.
5 ఏళ్ళు. ఇప్పుడెంత? ఇప్పుడు అట్లీస్ట్ పై నామం తెలిసిందా? అక్కడ నామం ఏ పక్క ఉంది? నెంబర్ చూపిస్తారు. ఎంత నెంబర్ అది? 2 కింద కింద కింద. వెరీ గుడ్, బాగా తెలుస్తారు. ఆపరేషన్ ఏమవుతుందమ్మా నీకు? ఇన్వెస్టిగేషన్ తెలియజేయండి సార్. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవి. చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజ, మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసన్, గోవిందు, సతీష్, శ్రీనివాసులు, చంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, ఈశ్వర్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మయ్య, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ప్రతి నెల 4వ శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శంకర నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వర్తించబడింది. కంటి జబ్బు గలవారు పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ పాల్గొని వారి వ్యాధి నివారించుకోవాల్సిన కోరుతున్నాం. మరియు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా కంటి ఆపరేషన్ చేసుకున్న వారికి ఉచితంగా కంటి అద్దములు ఉచితంగా ఇవ్వబడదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వారి కంటి వ్యాధిని నివారించుకోవాల్సిగా కోరుతున్నాం. 4వ శనివారం ఈ మన ఉచిత కంటి ఆపరేషన్కి సెలెక్ట్ అయ్యేది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలా. ఈ డాక్టరు వచ్చి ఈ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయితే చెన్నై శంకర్ నేత్రాలు వాళ్ళే బస్సు వచ్చి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ పోతే ఎవరైతే డాక్టర్లు ఆపరేషన్ చేసినారో మళ్ళీ తర్వాత 3-4 రోజులకు వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ చెకప్ చేసి వాళ్ళకి వెళ్ళే సౌకర్యాలంతా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలా. ఇట్లా అవకాశం మనము ప్రతి ఒక్కరు ఈ బీపీ షుగర్లు ఇంకా కూడా తెలుదు పాపము చాలామందికి తెలుదు. వాళ్ళ అసలు అది ఆ బీపీ షుగర్ కూడా చెక్ చేస్తారు. పైసా ఖర్చు చేసే పని లేదు. ఎంత ఖర్చు అయిపోయినా కూడా శంకర్ నేత్రాలు వాళ్ళే అన్నీ ఆపరేషన్ చేపించి తోడుకొచ్చి ఇడిచిపెట్టి ఆడంతా భోజనము సౌకర్యాలు అన్నీ చేసి ఇట్లా అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అన్ని ఇంద్రియాలలో కల్లా శ్రేష్టమైనది ఉన్నతమైనది కన్ను. అందుకే సర్వేంద్రియానైనం ప్రధానమని పెద్దలు అన్నారు. ఎందుకంటే మానవ జీవితంలో ఎక్కువ భాగము కంటితోనే ప్రయోజనం కలుగుతుంది మానవునికి. అందువల్ల కంటి యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్రతి మానవుడు కూడా శ్రద్ధ వహించాలా. అలాగే దక్షిణ ఇండియాలో శంకర్ నేత్రాలయం ఒక విశిష్టమైనది, ప్రసిద్ధమైనది, ఒక అవార్డు కూడా వచ్చినది. ఆ శంకర్ నేత్రాలయం వారు ఇచ్చే సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా. ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి, అన్ని ఆపరేషన్లు సక్సెస్ అయినాయి. చాలా సౌకర్యాలను కలిగజేస్తున్నారు. శంకర్ నేత్రాలయ వారు చెన్నై వారు ఇచ్చే సౌకర్యాలను తప్పకుండా వినియోగించుకోవాలా. కన్ను ఉన్నప్పుడే మానవ జీవితం సాధ్యమవుతుంది. మానవ జీవితం ఎంతో దోహదం పడుతుంది. ఒక కన్ను యొక్క శక్తి ఇంత అంతా కాదు, ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతో కలిసి ఉన్నాడు, ఆడుతున్నాడు. అప్పటికప్పుడే అంతర్ధానమైనాడు, కనపడలేదు. ఆ ఒక్కసారి చూస్తే ఎక్కడున్నాడని గోపికలంతా వెతుకుతున్నారు. ఎలా ఉంటాడు ఆయన అంటే, నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబు పైజల్లెడు వాడు, మౌలి
పరిసర్పిత పించంవాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు చెల్గల మానగంధంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటున లేడు కదంబ చెప్పరే. ఆ ఒక్కసారి చూస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడో ఆ కంటి చూపుకి అంత శక్తివంతమైంది. అందువల్ల మహనీయులారా, పెద్దలారా, సోదరమణులారా, కంటి యొక్క సమస్యలను వెంటనే అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా మీరు ఆరోగ్యవంతులుగా ఉండి ఈ దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి కూడా మేలు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజా ప్రయోజనాల గురించి కేసీటీ వారు ఇంత అంతా కాదు, ప్రతిసారి మనము రామనామం ఎలాగ చెప్తామో ప్రతిసారి కూడా కేసీటీ వారి యొక్క ఆ ప్రసాదాలు అద్భుతమైనవి. సమాజానికి నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ అన్ని ప్రయోజనకరమైన దృశ్యాలన్నీ మనకు అందిస్తూ ఎంతో ప్రయోజనం కలిగిస్తున్న స్థానిక టీవీ కేసీటీ వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారికి శతానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. నకిలీ మద్యంపై పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి సమ్మతం ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాన్ని దేశం నాయకులు ఖండించారు. శనివారం పొంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డిలు మాట్లాడారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకునిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి బూటకపు మాటలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రసాద్ స్వామి, గిరిబాబు, సుహేల్ బాషా, గాజుల నరేష్, షామీర్ లాల్, చంద్రశేఖర్, మోహన్ రెడ్డి, కుమార్, గంగాధర్, సుబ్బు, నందు, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఒక లేని ఫేక్ వీడియోను సృష్టించి మా నాయకుడు చల్లాబాబన్న మీద అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. మరియు కొన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా ఏం చేసి ఉండాలా, మా నాయకుడికి ఫోన్ చేసి ఒక క్లారిటీ తీసుకొని ఇది నిజమా కాదా, ఒక సిఎస్ ఒక మహిళతో కానీ ఒక కార్యకర్తతో కానీ 20 నిమిషాల వీడియో మాట్లాడతారా, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మీడియా సంస్థలు కూడా ఆలోచన చేయాలి. బాబన్న పార్టీ పుట్టిన 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన వెన్నంటే మేమే కూడా ఉన్నాం. ఉదాహరణకి ఎందుకు అతనితో ఉన్నాము, ఎన్ని కష్ట నష్టాలు కోర్చి కూడా ఉన్నామని చిన్న ఉదాహరణ. నన్ను వైసీపీ పార్టీ వాళ్ళు ఆర్థికంగా దెబ్బతీసిన మరియు ఈ భీమగానపల్లి కేసుల్లో నన్ను, నా కుటుంబ సభ్యులు, నేను, మా అన్న, మా తమ్ముడు ముగ్గురు సెంట్రల్ జైల్లో ఉన్నాం. ఏది ఆ కేసులో దేనికి మేము అడవుని కొట్టలేదు, చంపలేదు, ఏమి కేవలము చల్లాబాబున వెంట ఉన్నామని. మరియు అదే కేసులో నా కొడుకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తుంటే వాడిని కూడా నన్ను లొంగ తీసుకోవడానికి కోసము వాడిని కూడా సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. అయినా కూడా మేము దేనికి వెరవకుండా మేము చల్లాబాబున వెంటే ఉన్నాం. ఎందుకంటే అతని నీతి నిజాయితీ అంత గొప్పది. మరియు మేము గత 3 పర్యాయాలు సర్పంచ్ కూడా పనిచేస్తున్నాం. పెద్దకొట్టికెళ్ళు వైసీపీ ప్రభుత్వంలో నా తమ్ముడి మీద సదన్ల అటాక్ జరిగింది. ఒక 5 నిమిషాలు బాబన్న మాకు సహాయం చేసి డిఎస్పీతో మాట్లాడి మాకు సహాయం చేయకుండా ఉంటే ఈరోజుకి మా తమ్ముడు లేడు. అంత అలాంటి దౌర్జన్యాలు కూడా ఎదుర్కొని ఈరోజు పార్టీలో మేము ఉన్నామంటే కేవలం చల్లాబాబును చూసుకునే ఉన్నాం. మరియు అతను నీతి నిజాయితీకి పెట్టింది పేరు. అతనికి ఏమి ఆటమాటి చిల్లలకు ఆశించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక రాజవంశం మారా. వాళ్ళ తాత ఉన్నప్పుడు 1100 ఎకరాలు వాళ్ళు 3 గ్రామాల్లో భూములు ఉన్నాయి. దాన్ని ఈ రోజుకి 100 ఎకరాలకు వచ్చింది. అంటే 1000 ఎకరాలు ఎవరిని ఆశించకుండా వాళ్ళ సొంత భూమిని కూడా అమ్ముకొని ప్రజల కోసం సేవ చేసిన కుటుంబము చల్లాబాబన్న ఫ్యామిలీ. దీన్ని అందరూ గమనించాలి. ఈరోజు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మేము తోపులు తురుములు తెలుగుదేశం పార్టీల నాయకులని. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడ ఉన్నారు, ఏ కార్యక్రమంలోనైనా పాల్గొన్నారా? మీకు కూడా అందరికీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. గవర్నమెంట్ వచ్చింది, ఏదో చెలాయించుకొని దాదాగిరి చేసుకొని దందాలు చేసుకుందామని వస్తున్నారు. ఇవన్నీ మీడియా మిత్రులు కూడా గమనించి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. చల్లాబాబన్న ఆధ్వర్యంలో పుంగనూరులో తెలుగుదేశం పార్టీ స్టాండ్ అవుతూ ఉంది.
3 పర్యాయాలు మనం చూసినాం ఎలక్షన్. ఎప్పుడు 40,000 మెజారిటీ తగ్గకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తూ ఉన్నాడు. ఈసారి చల్లా రామచంద్రారెడ్డి గారు అతనికి బలమైన పోటీ ఇచ్చి మాలాంటి చిన్న చిత్క కార్యకర్తలందరినీ కలుపుకొని ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పడినామో ఆయనకి తెలుసు, మాకు తెలుసు. ఎవరో ఏదో వాయిస్ పెట్టేసి చల్లా రామచంద్రారెడ్డి అంట అదంట ఇదంట అంటే కనీసము వాళ్ళకి ఇంకిత జ్ఞానమన్నా ఉండాల. ఈరోజు 23 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పంచాయతీలకు పోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఎవరి పరిస్థితి ఏమని చెప్తారు. చల్లా బాబన్న గారిని ఎవరు ఆదరిస్తూ ఉన్నారో, మిగతా నాయకుల పరిస్థితి ఏమి ఎట్లుండేదని ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రతి ఒక్క పంచాయతీలోన. అది అర్థమవుతుంది. మాకేడేమిటంటే ముఖ్య విషయం మేము ఆలోచిస్తే ఏమనిపిస్తూ ఉందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 3 పర్యాయాలు 40,000 తక్కువ మెజారిటీ వస్తూ ఉంది. ఈసారి 6,000 వచ్చిందే అని చెప్పేసి మాలో ఉండే కొంతమంది తెలుగుదేశం లీడర్లు అని చెప్పుకుంటూ ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమని సమాధానం చెప్పాలా? 40,000 నుంచి 6,000కి మెజారిటీ చల్లాబాబు గారు తగ్గించినారే, నెక్స్ట్ టైము ఎలక్షన్ జరిగితే 30,000 మెజారిటీతో చల్లాబాబు గారికి గెలుస్తారే. మేము ఇక్కడ పెద్దిరెడ్డి గారికి వాళ్ళ అనుచరులు కొంతమందికి మాట ఇచ్చినాం అనేసేమో వాళ్ళ ఉద్దేశంతో ఈ ఫేక్ ఐడియాలు పెట్టుకొని కొంతమంది ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు. వారానికి 10 రోజులకి ఒకసారి పార్టీ ఆఫీస్కి పోవడము, ఆడెవరి దగ్గర ఫోటోలు 2 తీసుకొచ్చుకోవడము, మేము పెద్ద వీరులు సూర్యులు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి ఈరోజు కానీ ఎవరైనా సరే ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే గారి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఒక ప్రెస్ మీట్ కానీ ఏదన్నా ఒక విమర్శ కానీ చేసిన దాఖలాలు ఉన్నాయా? పేక్లో పెట్టుకొని ఫేక్ అకౌంట్లో పెట్టి పనికిరాని మాటలు మాట్లాడి ఎవరినైనా పలసం చేయాలంటే అది మీ వల్ల కాదు. చల్లాబాబు అంత సామర్థ్యం లేకుండా లేడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి లాంటి వాడు. ఆయన వెనకంటే మేము ఉండాము. మా వెనకంటే 23 పంచాయతీలు అయితేనేమి, టౌన్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఒక తాటిపై నడుస్తాము. మేము ఎప్పుడు చల్లాబాబు రెడ్డి గారు అనుకుంటూనే ఉంటాము. 500 మంది కేసులు పెట్టింటే 5,000 మంది పరారైనారు పాపం భయపడిపోయి. అలాంటి పరిస్థితుల్లో అంతా చల్లాబాబు రెడ్డి గారు ఎదుర్కోమంటే ఆయన పైన ఏదో ఫేక్ ఆడియో ఒకటి పెట్టేసి దాన్ని ప్రచురించేసి దాన్ని సంకల్ప పుట్టుకోవడం అంత అవసరం లేదు. అది ప్రతి ఒక్క పిల్లవానికి తెలుస్తుంది ఏం జరిగింది అనేది, పెద్దవాళ్ళకి కూడా అవసరం లేదు. రకరకాల సామాన్య వ్యక్తులు ఎవరైనా మీరు కూడా ఆలోచన చేయండి. ఈ సమాజంలో సామాన్య వ్యక్తులు కూడా చీఫ్ సెక్రటరీతో మాట్లాడి అది ఒక నిజము అని నిదాలు చేసి ఈ పబ్లిక్లో ఈ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో నాయకత్వం వహిస్తున్నట్టు మా నాయకుడిని టాపిక్ డైవర్ట్ చేసి రాజకీయాలంతా మార్చి సంబంధించిన విషయాలు కాకుండా వేరే విషయాలు చేసి మా మండల నాయకులు కూడా మనస్తత్వాలు మార్చి రకరకాలుగా చేసి మనలో మన స్పర్ధలు వచ్చేటట్టుగా చేసి చల్లా రామచంద్రారెడ్డి గారి పైన ఈ తప్పుడు ఆరోపణ చేయడానికి మమ్మల్ని వీక్ చేయాలని వాళ్ళు చేస్తున్న కుట్రగా మేము భావిస్తూ ఇది వాళ్ళు అనుకున్నంత ఈజీగా మేము మా చల్లా సైన్యం ఉన్నా మేము చల్లా చదివే క్వశ్చనే లేదు. ఎప్పటికీ మేము వెన్నుదనుగా మా నాయకుడు చల్లా రామచంద్ర గారు వెనకనే ఉంటామని ఈ సమావేశం తరపున నేనే చెప్తున్నాను. అలాగే గత ఎలక్షన్ ముందు ఆయన ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యతలు తీసుకున్నప్పుడు రకరకాలుగా మాట్లాడినారు. ఏం జరుగుతుంది అది జరుగుతుంది అని బస్ యాత్ర పెడితే ఒక్క నాయకుడు రాలా. ఆయనే కష్ట సుఖాలు పడి ఏక రాజుగా ఆయన ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పుంగనూరులో జరిపి ఆ రోజు కూడా ఆ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ప్రశంసలు కూడా పొంది ఆ రోజు కూడా మేము కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు చూసినాము. ఇట్లాగ అనేక రకాలుగా 23 పంచాయతీల్లోనూ పర్యటించినప్పుడు రకరకాలుగా మనుషులు ఇబ్బంది పెడుతూ కూడా ప్రతి జెండా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలను మన్ననలు పొందుతూ ఆయన శక్తి మేరకు శక్తికి మించి కార్యక్రమాలు చేస్తూ అనేక సుఖాలమెట్ట ఇటువంటి గ్రామాల్లో కూడా అనేక గుళ్ళు కూడా ఆయన దాన ధర్మాలు చేసుకుంటూ అనేక కార్యక్రమాల్లో మాలాంటి పక్కకు తొక్కి అనగదొక్కిన మా చిన్న కార్యకర్తలు మా నాయకులు కూడా సపోర్ట్ ఇచ్చి మా గుండె ధైర్యంగా ఆయన నిలబడి ఈరోజు 40,000 నుంచి 6,000 తగ్గించిన ఘనత మా చల్లా రామచంద్ర గారికి దక్కుతుందని మేము కష్టపడినామని చెప్పి ఈ సభామూలంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న
తెలుగుదేశం చెప్పుకునే ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో కుమ్మక్కై చేస్తున్న ఈ నాయకులకు తగిన గుణపాఠం దగ్గరలో చెప్తామని ఈ సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కొంతకాలంగా మొలకల చెరువు దగ్గర ఒక నకిలీ మద్యం తయారీ డంపు దొరికినప్పటి నుండి ఈ నేపథ్యంలో కుట్ర రాజకీయాల గురించి కానీ ఈ కుహనా రాజకీయాల గురించి కానీ పిహెచ్డి చేసిన నాయకులు మన నియోజకవర్గంలో కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నారు వాళ్ళు పెద్ద నాయకులుగా. విషయం ఏమంటే చల్లా రామచంద్రారెడ్డి గారు ఆయన మీద బురద చెల్లి ఒక కార్యక్రమానికి ఒక దుస్సాహసానికి పూనుకున్నారు. ఒక అబద్ధపు ఆడియో ప్రసార మాధ్యమాల్లో జోరుగా ఈరోజు ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు ఈ సమాజానికి నాలుగో స్తంభం మీడియా మిత్రులందరికీ కానీ ఆ యాజమాన్య సంస్థలకు కానీ సవినయంగా విన్నవించుకుంటున్నాం. సత్యదూరమైన ఆ కథనాన్ని కొంత ప్రసారం చేయడం వల్ల మా నాయకుని నచ్చతేవాలనుకుంటే అది అసంబద్ధము. తాత తండ్రి దగ్గర నుండి రాజకీయాన్ని వంట పట్టించుకొని సుదీర్ఘ రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ జిల్లాలో పేరు మోసిన రాజకీయాల కుటుంబంలో చల్లా కుటుంబం కూడా ఒకటని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి మీద ఈ బురద జల్లుడు రాజకీయం ఎందుకు? ఈ సత్యదూరమైన ఆరోపణలు ఎందుకు? ఏదన్నా అబద్ధం చెప్పినా అతికినట్టుంటే బాగుండేది. వైఎస్ఆర్సీపీ నాయకుల ఈ కుట్రలు కుతంత్రాలు సాగవు. ఎందుకో కానీ మా తెలుగుదేశం పార్టీలో కూడా కొంత బాధాకరమైన అంశం ఏమంటే బలహీన మనస్కులు కొంతమంది వారితో జతకట్టి దీన్ని మీడియా ద్వారా మళ్ళీ సర్క్యులేట్ చేయడం కొంచెం బాధ కలిగించే అంశము. చల్లా రామచంద్రారెడ్డి గారిని గతంలో చాలా సందర్భాల్లో కూడా మా అధినేత మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలకు అప్పగించినప్పుడు ఏ రోజు కూడా ఆయన వెన్ను చూపక పోరాడిన వ్యక్తి. ఆయన్ని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులుగా నియమించిన రోజు నుండి ఇక్కడ అభద్రతాభావంతో ఉన్న జట్టుగా లేకుండా ఉన్న చల్లా చెదిరైపోయిన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తను ఒక శక్తి కేంద్రంగా మలిచిన ఘనత మా బాబన్న గారిది. రాజకీయాల్లోని అతి బలమైన ప్రత్యర్థిగా చెప్పుకునే వ్యక్తిని పూచిక పులతో సమానంగా ఒక సాధారణ వ్యక్తిలాగా నేల మీదకి తీసుకొచ్చిన ఘనత, ఆ ధైర్యము, ఆ సాహసం చల్లా బాబారెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి ఆదర్శంగా నిలిచింది. బాబురెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త కొదమ సింహాల పోరాడినాం. కాబట్టి చల్లా బాబురెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అది మూర్ఖత్వము, మీ సంస్కారహీనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చల్లా రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీసేందుకే సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన, 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.